సరే నెక్స్ట్ షూటింగ్ చేసాం. అద్భుతమైన సీన్. దీంట్లో సీన్ రైతుల గురించి చాలా మంచి సీన్లు ఉన్నాయండి. నాది పోర్షన్ రైతుల్ని సపోర్ట్ చేసే సీన్. ఇంకా వేరే ట్రాక్స్ ఉన్నాయి. బట్ అసలు మెయిన్ ఏంటంటే స్కూల్ లైఫ్. సో ఈ స్కూల్ లైఫ్ ఏంటంటే మనకి అందరికీ ఏంటంటే జీవితంలో పుట్టిన తర్వాత మెయిన్గా గుర్తు వచ్చేది స్కూల్ లైఫ్. ఆ స్కూల్ లైఫ్ ఎప్పుడు తెలుస్తుందంటే కాలేజ్కి వచ్చిన తర్వాత అయ్యో మళ్ళీ స్కూల్ లైఫ్ ఒక చాలా చాలా స్వీట్ మెమరీ, అది మళ్ళీ రాదు అని చెప్పి కాలేజ్ దాటిన తర్వాత కాలేజ్ లైఫ్ రాదు అని చెప్పేసి టూ లేట్ అని చెప్పి పోతుంది. అదే లైఫ్ అనేది. దీంట్లో స్కూల్ లైఫ్లో ఒక చాలా మంచి లవ్ ఏంటంటే అక్కడ సెక్స్ అలాంటిది ఏం కాదండి. ఆ చిన్న వయసులో ఒక అట్రాక్షన్, చిన్న వయసులో ఒకరు ఇష్టపడడం చాలా నీట్గా చాలా బాగా తీసాడు మహేష్. సో ఇది ఒక ట్రాక్ అండి. ఇది నాది ఒక ట్రాక్. అండ్ మెయిన్గా ఇది ఈ రైతుల గురించి నేను ఎందుకు చెప్తానంటే అందరూ భారతీయులు ఒక విషయం మర్చిపోకూడదు. ఈరోజు అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, జల్సా చేస్తున్నాం, పబ్కి వెళ్తున్నాం, వెళ్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. దానికి కారణం ఏంటి? బార్డర్లో మన కోసం అక్కడ సైనికులు కూర్చొని తుపాకీ పట్టుకొని అక్కడ కూర్చున్నారు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు త్యాగం చేస్తూ మనందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ చలిలో తిండి లేక పాపం వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది పోతున్నారు లెక్కలేదు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సాక్రిఫైస్ చేసి మన ఫ్యామిలీ కోసం వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళొకడు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి, ఏ గొడవలు జరిగినాయి, వాళ్ళు మన కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. మూడవది డాక్టర్లు, నర్సులు. మనకు తెలుసు మీ కరోనా టైంలో మిత్రులు, బంధువులు కూడా దగ్గర రాకూడదు చెప్తే చాలా సీరియస్గా ఉన్న పేషెంట్ దగ్గర మిత్రులు, బంధువుల కన్నా దగ్గరికి వెళ్ళిపోయి చూసుకున్నారు. చాలామంది బ్రతికారు, కొందరు పోయారు. వీళ్ళు అలాగే రైతు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా, కమ్యూనిటీ ఫీలింగ్ లేకుండా ఒక రైతు ఉన్నవాడు ఆయన ఇది పండిస్తున్నాడంటే ఇది ఎవరో హిందూకి వెళ్ళాలి, లేదా ముస్లింకి వెళ్ళాలి, క్రిస్టియన్కి వెళ్ళాలి కేకుండా అందరికీ వెళ్ళాలని చెప్పేసి పాపం వాళ్ళు ఎన్నో ఇబ్బందులతో తుఫాన్ వచ్చినా ఏం వచ్చినా వాళ్ళు చేస్తున్నారు. ఇవి చాలా నేను అన్ని ఫంక్షన్లో చెప్తుంటాను. మనం మర్చిపోకూడదు. వీళ్ళకి మనం ఏం డబ్బు ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి మర్యాద, ఒక గౌరవంగా సెల్యూట్, నమస్కారం పెడితే చాలు. సో అందుకే నేను రైతు క్యారెక్టర్ చెప్పగా నేను ఒప్పుకోవడానికి కారణం మెయిన్ అదే రీజన్. ఒక రైతు పడే కష్టం, మళ్ళీ ఆ ఊర్లో రైతులు అందరూ సఫర్ అవుతుంటే వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం, ఆ విధంగా మనం రైతు క్యారెక్టర్ చేద్దామని చెప్పి చేశాను. చాలా హ్యాపీ. అన్నీ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే మేము జస్ట్ వెళ్తున్నామంటే కొంచెం గంటల ముందు తను అసలే కష్టాల్లో సినిమా చేస్తున్నాడు. ఈయన ఏంటంటే పక్క విలేజ్కి అంతా వెళ్ళిపోయి జూనియర్ ఆర్టిస్టులకి అందరికీ అంటే వాళ్ళని పిలిపించి పాపం వాళ్ళకి అందరికీ టిఫిన్లు అది ఇది పెట్టి అంటే క్రౌడ్, ఎందుకంటే ఇతను డబ్బు ఇచ్చి అందరినీ తీసుకుని రాలేడు, ఈ కాంట్ ఎఫోర్డ్. సో రిక్వెస్ట్ చేసి ఆ టైం లిమిట్ మీద తీసుకొచ్చి చేసాడు పాపం. అలాగే అందరూ హెల్పర్స్ అందరూ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే దానికి ముందు రోజు ఈయన ఇంట్లో దొంగతనం జరిగిందండి. గోల్డ్ పోయింది. అది పోయినా మాకేం చెప్పలా. ఆయన వచ్చి షూటింగ్ అంత బాగా చేశాడు. రెగ్యులర్గా షూటింగ్ జరుగుతున్నట్టు భోజనాలు వచ్చిందా, ఆమె టిఫిన్ చేశారా, అది చేసి ఇది చేశారని చెప్పేసి అంత బాగా చేశాడు.